రోమా సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమునో లేదు, అందరూ ప్రతి ఒక్కరు కూడా పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అంటున్నాడు అని రాస్తున్నాడు పౌలు గారు. ఈ దేవుడు అనుగ్రహించు మహిమ ఏంటి అంటే, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము, నెమ్మది కలిగిన జీవితము, సమాధానముతో ఉండేటువంటి జీవితము. ఇది ఒక ఆశీర్వాదముగా మనము పొందలేకపోవడానికి కారణము మనము చేస్తున్న పాపమే. ఈ పాపముని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుడు మన చేతిని పట్టుకుంటాడు, మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సమాధానమునిస్తాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని ఇస్తాడు. కృప వెంబడి కృప అని మనము కోరుకున్నంత మాత్రాన రాదు, కానీ పాపమును విడిచి పరిశుద్ధతలోనికి మనము వచ్చినప్పుడు మాత్రమే ఈ దేవుని అనుగ్రహం అనే ఆశీర్వాదము మనకి వస్తుంది.